నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే తెలంగాణకి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లి చేసే బాధ్యతని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరానికి చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగంలో ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డల్లో సంతోషం వెల్లి విరిసిందని పేర్కొన్నారు. మహిళల కొరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది. బీడీ కార్మికులు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. నగరంలో ఎక్కడా చూసినా పచ్చదనంతో వెల్లివిరుస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ అందరి మద్దతు ఉండాలని బేగాలా కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. तो केसीआर साहब नहीं चाहते कि ऐसा काम तेलंगाना में हो। क्यों? मतलब क्यों लड़की नहीं होना? क्यों डरते लोग? इसीलिए डरते कि बच्ची बड़ी होने के बाद शादी करने के लिए कर्जा उठाना पड़ता है, ताकत बस नहीं होता। तो केसीआर साहब ने बोला कि लड़की भी हुआ तो स्वागत करो, उसकी जिम्मेदारी मैं लेता हूं, उसके नाम है शादी मुबारक। जिसके पास पैसे नहीं है आप चिंता मत करो। पहला 51,000 से ये स्कीम शुरू हुआ था, उसके बाद 75,000 रुपए, अभी 1,16,000 रुपए दिया जाएगा शादी मुबारक के अंदर। अब इतना स्कीम है, जैसे अगर कोई लेडी प्रेग्नेंट हो गई, पेट में बच्चा है, तो डॉक्टर बोलता ज्यादा वजन नहीं उठाना, ज्यादा काम नहीं करना। अगर बीवी मियां काम नहीं करते घर नहीं चलेगा। अगर औरत घर पे बैठे रहती घर में चलेगा। इसीलिए केसीआर साहब 12,000 रुपए 3 हिस्सों में दे रहे हैं। और उसके बाद हॉस्पिटल जाना है तो एम्बुलेंस घर पे आएगा और वहां पे फ्री स्कैनिंग होगी, फ्री दवाई मिलेगा, फिर वापस आपको घर पे छोड़ेंगे और डिलीवरी भी आपको फ्री होगा और उसके बाद वापस भी आपको फ्री में छोड़ेंगे और जाते जाते आपको केसीआर के नाम से एक पेटी देंगे। ప్రతి ఓటరు తప్పక ఓటింగ్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఓటరు తప్పక ఓటింగ్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గేయాన్ని రూపొందించారు. జిల్లా సాంస్కృతిక సమన్వయకర్త అష్టగంగాధర్ స్వరపరిచిన ఈ గేయాన్ని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రేంజ్ ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరి భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక గేయం ప్రదర్శనతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా పోలింగ్పై ప్రజలను చైతన్యపరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి సింహాచలం, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజ్, ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు రోజుకో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న బతుకమ్మ ఆటలతో ప్రభుత్వ తీరును ఎండగట్టగా తాజాగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 19వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ దుకాణ సముదాయాలు, వ్యాపార సముదాయాల వద్ద భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునంద, పద్మ, ప్రతిమ, గంగామణి, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. జెండా బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తులు తరలివచ్చి బాలాజీని జెండాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలంతా జెండా గలీలో గల జెండా బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పౌర్ణమి నాడు ఉత్సవాలు చివరి రోజు కావడంతో జిల్లాలోని భక్తులే కాకుండా జిల్లా సరిహద్దులోని రాష్ట్రాల్లో గల భక్తులు సైతం జెండా బాలాజీ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ అధ్యక్షులు జాలిగాం గోపాల్ ఆధ్వర్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మొదట బాలాజీని దర్శించుకున్న అనంతరం జెండాను దర్శించుకుంటారు. స్వామివారికి ప్రీతికరమైన చక్కెరను సమర్పించి మిగిలిన చక్కెరను భక్తులకు పంచారు. నాందేడ్ నుంచి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా జాతర చివరి రోజు జెండా బాలాజీ ఆలయంలో బాలాజీని దర్శించుకొని జెండాకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే సంవత్సర కాలం పాటు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయని తెలిపారు. ఆలయ పూజారి ఇచ్చిన హారతిని భక్తులు స్వీకరించి బాలాజీని దర్శించుకొని గోవింద నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.
30 సంవత్సరాలు పైబడిన వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చేవని, కానీ ప్రస్తుతం 40 సంవత్సరాలు పైబడిన వారి నుండి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ గోపికృష్ణ తెలిపారు. ప్రజలు వ్యాయామము, వాకింగ్ లాంటివి నిత్యం చేయడంతోనే గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో గల సన్ రైజ్ హాస్పిటల్లో ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీ ఛానల్తో డాక్టర్ గోపికృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గతంలో 60 సంవత్సరాలకు పైబడిన వారికి గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చేవని అన్నారు. కానీ ప్రస్తుతం 30 సంవత్సరాల పైబడిన వారికి సైతం గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో 20 సంవత్సరాలకు పైబడిన వారికి కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, అందుకు కారణం మద్యం సేవించడం, తంబాకు లాంటివి తీసుకోవడం, అలాగే సరైన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని ఆయన అన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని, నిత్యం వాకింగ్, వ్యాయామం, అలాగే శరీరానికి పని చెప్పడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చని డాక్టర్ గోపికృష్ణ వివరించారు. ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. షుగర్, బీపీ లాంటివి ఉన్నవారు, అలాగే వ్యాధి రానివారు సైతం నెలకొకసారి చికిత్సలు చేయించుకుంటే జాగ్రత్తలు వహించవచ్చని ఆయన అన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యులు చెప్పిన ప్రకారంగా పౌష్టికాహారాన్ని, పండ్లను తీసుకోవాలని ఆయన సూచించారు. షుగర్, బీపీ వ్యాధులు వచ్చిన వారు అదుపులో ఉంచుకోకపోతే గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని ఆయన అన్నారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స వచ్చిందని, కానీ గుండె సంబంధిత వ్యాధులకు ఇంకా చికిత్స రాలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇప్పుడు ఈ గుండె సంబంధిత రోగాలు ఒకప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళకు వచ్చేవి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏజ్ 40, 30, ఇప్పుడు కొన్నిసార్లు 20+ కూడా చాలా చూస్తున్నాము. వీటికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఎందుకు ఇలా జరుగుతుంది. సో ముఖ్యంగా స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్, కొన్ని ప్లేస్లలో డ్రగ్ అడిక్షన్ కూడా హృదయ సంబంధిత రోగాలకు కారణం అవుతుంది. ఇవి కాకుండా మనం చూసుకోవాల్సినవి డయాబెటీస్ అంటే మధుమేహము, బీపీ, హైపర్ టెన్షన్, ప్లస్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, లిపిడ్ ప్రొఫైల్, అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉండడము, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడము, ఇవి ముఖ్య కారణాలు. వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ అంటే జన్యు సంక్రమణ ప్రకారం వచ్చే కొలెస్ట్రాల్లో మార్పుల వల్ల కానీ, ఇంకా కొన్ని లైపోప్రోటీన్ ఏ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వీటి వల్ల కూడా మనకు హృదయ ధమనుల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవడము, బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో కూడా కొలెస్ట్రాల్ కూడుకుపోవడము అనేది జరుగుతుంది. సో మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 40 సంవత్సరాల తర్వాత స్క్రీనింగ్ స్టార్ట్ చేయమంటున్నారు. అంటే స్క్రీనింగ్ అంటే మనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, మన వెయిట్, బిఎంఐ కరెక్ట్ ఉందా, మనం తీసుకుంటున్న ఫుడ్ కరెక్టా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడాన్ని స్క్రీనింగ్ అంటాము మనము. అది 40+లో చేసుకోమని అంటున్నారు. కానీ మన ఏషియాలో, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఒక 10 ఇయర్స్ ముందే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏషియన్ కంట్రీస్లో. ఎందుకు అంటే మనకు ఎస్పెషల్లీ ఇండియాలో షుగర్ అనేది చాలా ప్రివలెంట్గా ఉంది. మనం ఆల్మోస్ట్ ప్రపంచ రాజధానిగా గుర్తించబడుతుంది ఇండియా షుగర్లో. అంటే చాలామందికి డయాబెటీస్ ఉంది. సో దీనివల్ల ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల ఒక 10 సంవత్సరాల ముందు నుంచే మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే 30+ క్రాస్ అయిన ప్రతి ఒక్కరు రెగ్యులర్గా బీపీ ఉందా, షుగర్ ఉందా, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షానికి రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా శుక్రవారం నాడు ఒక్కసారిగా గంటసేపు ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కురిసిన వర్షానికి రోడ్లన్నీ ఎక్కడ చూసినా గుంతలమయంగా మారాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు వెళ్లాలంటే రోడ్లన్నీ నరకప్రాయంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక నానా అవస్థలు పడుతూ వాహనాలను నడిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్లన్నింటినీ మరమ్మతులు చేయించాలని నగర ప్రజలు కోరుతున్నారు. అలాగే కమర్పల్లి మండలంలో పలు గ్రామాలలో 3 గంటల నుండి ఎడతెరిపి లేకుండా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అమీర్ నగర్ గ్రామంలోని తాండా వద్ద గల బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో మెట్పల్లి నుంచి భీమ్గల్కు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రైతులు రోడ్లపై ఆరబోసిన మొక్కలు తడిసి వర్షానికి కొట్టుకుపోయాయి. ఇదే మాదిరి జిల్లాలోని అన్ని మండలాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నగర ప్రజలకు ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆకాంక్షించారు. స్వామి ఆశీస్సులతో నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెండా బాలాజీ ఆశీస్సులతో నిజామాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలని, నగర ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్ జాలిగం గోపాల్, ధర్మకర్తలు పాల్గొన్నారు. అనంతరం గణేష్ బిగాల నాల్కల్ రోడ్డులోని ఓం శ్రీ 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 పరమహంస సచ్చిదానంద సద్గురు శబరిమాత ఆశ్రమాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఈ రోడ్డు వేయించి మధ్యలో కొంతమంది మహిళలు ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి మనం నడిచి కూడా చూపించి మాకు మోకాలంతా నీకున్నాయి అని చెప్తే ఇప్పుడు నాకు చాలా సంతృప్తి ఉంది. వచ్చినప్పుడు చూసిన ఆరోగ్య రోడ్డు కూడా పూర్తయినాయి. మరి అవి చేసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినాం. మరి నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా లోపలికి మీరు గుడి కట్టుకున్నారు, ఒక రోడ్డు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము చేసినామనేటటువంటి సంతోషం, సంతృప్తి మాకుంది. వచ్చే రోజుల్లో మరి గంగానే చెప్పినట్టు అమ్మవారి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి రోడ్ వేస్తే నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అని చెప్పేసి నేను అనుకోను. రోడ్డుకి కారు వస్తుంటే 2 సైడ్లు ఇంకా మొరం కావాల్సింది నేను చూసిన. ఇప్పుడు అది కూడా తప్పకుండా ఆ మొరం కూడా చేపిస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్లు కానీ, బైకులు కానీ, ఏ మోటార్ సైకిల్ కానీ
సరైన జీవనశైలి అనుసరణతోనే గుండె సమస్యలు దరి చేరకుండా ఉంటాయని మెడికవర్ ఆసుపత్రి గుండె వైద్యులు సందీప్ రావు స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు సరైన ఆహారం, వేళపాటు నిద్ర అవసరమని, ఇవి పాటించకపోతే గుండెను ప్రమాదంలో పడేసినట్లే అని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్టలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సిపిఆర్ ఫర్ ఆల్ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగస్తులతో పాటు ప్రజలకు హార్ట్ అటాక్పై అవగాహన కలిగించారు. ఆసుపత్రి వైద్యులు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ హెడ్ డాక్టర్ ఫణికృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులకు, కార్పొరేషన్ కార్యాలయాల ఉద్యోగులకు, షాపింగ్ మాల్స్ ఉద్యోగులకు, సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలనే దానిపై శిక్షణ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుండె వైద్యులు సందీప్ రావు మాట్లాడుతూ, గుండె సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే సరైన జీవనశైలి అనుసరించాలని, క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు సరైన ఆహారం, వేళపాటు నిద్ర అవసరమని, ఇవి పాటించకపోతే గుండెను ప్రమాదంలో పడేసినట్లేనని అన్నారు. భారతదేశంలో ఆకస్మిక కార్డియాక్ డెత్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 5-6 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా కాగా, వీరిలో ఎక్కువ మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు భారతదేశం కూడా ఎదుర్కొంటుందన్నారు. మారుతున్న జీవన శైలి కారణంగా హృదయ సంబంధ వ్యాధులు సమస్య రోజు రోజుకి పెరుగుతున్నాయని, ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రసిద్ధి చెందిన వైద్య ప్రచురణ అయిన లాన్సెట్ కమిషన్ యు కూడా ఎస్సిడిపై ఆందోళనను హైలైట్ చేసిందని వైద్యులు సందీప్ రావు గుర్తు చేశారు. ఆకస్మిక గుండె మరణానికి ప్రతిస్పందనగా బైస్టాండర్ కార్డియోలో పల్మనరీ రెసిస్టేషన్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్కి పబ్లిక్ యాక్సెస్కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకమని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడంలో చురుకైన భాగస్వాములుగా పౌరుల ప్రమేయం ఉండాలని తెలిపారు. ఆకస్మిక కార్డియాక్ డెత్ తర్వాత తక్షణ సిపిఆర్, ఈడీ వల్ల 10% కంటే తక్కువ నుండి 70% వరకు మనుగడ రేటును పెంచుతుందన్నారు. సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫర్ ఆల్ కార్యక్రమం పట్ల ప్రజలకు సుమారు 2000 మందికి అవగాహన కల్పించి వారికి శిక్షణ సర్టిఫికెట్లు అందించారు. మారుమూల గ్రామాల్లో సైతం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మీను స్పందన, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రవికిరణ్, డిఎంఎస్ డాక్టర్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్లు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పరంపర కొనసాగుతుందని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని నేతలు కొనియాడారు. తాను అందుబాటులో లేకున్నా తన నియోజకవర్గ ప్రజల కోసం అభివృద్ధి పనుల ప్రారంభం ఆగకూడదని మాతో శంకుస్థాపనలు చేయించారని అన్నారు. భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నరసింహనాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పలు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి ప్రదాత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని నేతలు కొనియాడారు. తాను అందుబాటులో ఉన్నా లేకున్నా తన నియోజకవర్గ ప్రజల కోసం అభివృద్ధి పనుల ప్రారంభం ఆగకూడదని మాతో శంకుస్థాపనలు చేయించారని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలంతా తన కుటుంబ సభ్యులుగా భావించే మంచి మనిషి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని వారు కొనియాడారు. ఇంతలా అభివృద్ధి చేస్తున్న మంత్రికి ప్రజలంతా తోడుగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచంలో పెరిగిపోతున్న అసంక్రమిత వ్యాధులలో బీపీ మరియు గుండె జబ్బులు మొదటి స్థానానికి చేరాయని వక్తలు అభిప్రాయపడ్డారు. అందులో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఒకటన్నారు. ఈ మధ్య పెరుగుతున్న ఈ వ్యాధులను జాగ్రత్తలతో నివారించవచ్చని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గురుకృప వృత్తి వైద్య కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ బైన్సా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ మరియు బైన్సా పట్టణ టౌన్ సిఐ శ్రీను, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణ వీధుల గుండా నిర్వహించారు.
టౌన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో పెరిగిపోతున్న అసంక్రమిత వ్యాధులలో బీపీ మరియు గుండె జబ్బులు మొదటి స్థానానికి చేరాయని, అందులో సడన్ కార్డియాక్ అరెస్టులు ఈ మధ్య పెరుగుతున్నాయని, వీటిని నివారించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వారంలో 150 నిమిషాలు తోచిన వ్యాయామం చేస్తూ సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒత్తిడిని సమన్వయం చేసుకుంటూ నిత్యం యోగా సాధన చేయాలని, గుండెకు సంబంధించిన కొలెస్ట్రాల్, ఈసీజీ లాంటి పరీక్షలు వైద్యుల సలహా మేరకు చేసుకోవాలని అన్నారు. ఈరోజు సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పట్టణ ప్రజలకు గుండె దానికి జరిగే మంచి చెడ్లు ఆరోగ్యాలు దానికి వచ్చే డిసీజ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేపట్టిన ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన సూపరింటెండెంట్ కాశీనాథ్ సార్, రామకృష్ణ గౌడ్ గారు, మిగతా ప్రెస్ మిత్రులు అందరికీ, విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు గుండె అనేది అన్నిటికీ ప్రధానమైనది అదే అయింది, కాబట్టి దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందువల్ల గుండె జబ్బులు వస్తున్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడున్న అన్ని జబ్బుల కంటే గుండె జబ్బు ఒకటే సడన్ డెత్ అయిపోతుంది. ఒకటి యాక్సిడెంట్, రెండోది గుండె జబ్బు మాత్రమే. మిగతా అన్ని జబ్బులు వచ్చే ముందు తెలుస్తున్నాయి, వచ్చినాక వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొంత మనకు టైం దొరుకుతుంది. కానీ గుండె జబ్బుకు మాత్రం అసలు తెలియదు, చూస్తూనే మనసు కింద కూలిపోయి చనిపోతున్నారు. దాని గురించి అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహార జీవన శైలితో పాటుగా ఈ శారీరక వ్యాయామం కూడా చెమటొచ్చే విధంగా ఖచ్చితంగా చేయాలి. దానితో నిద్ర, స్ట్రెస్ లేకపోవడం, ఈ 2-3 వాటిని జాగ్రత్త తీసుకొని పీరియాడికల్ మెడికల్ చెకప్ చేయించుకుంటూ ఉంటే వాటిని నిరోధించే అవకాశం ఉంది. నిరోధించదగిన జబ్బు ఇది. కాకపోతే నిర్లక్ష్యం బాగా కమ్మేసి ప్రజలందరూ కూడా ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీనందరూ ప్రేమోన్మాది దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తేజశ్రీ కథ విషాదాంతమైంది. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందిన తేజశ్రీ అవయవాలు హైదరాబాద్లోని జీవన్ దాన్ ట్రస్టుకు అందజేసి మరో 2 ప్రాణాలకు పునర్జీవం పోసి పరలోకానికి వెళ్ళిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన 23 ఏళ్ల తేజశ్రీ తౌఫిక్ ఇరుపొరుగు ఇళ్లలో నివసిస్తున్నారు. హైస్కూల్ వరకు చదువుకున్న తేజశ్రీ ప్రస్తుతం బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరగా ఉంటుంది. స్థానికంగా చికెన్ సెంటర్లో రోజువారీ కూలీగా పనిచేసేవారు. 8 ఏళ్ల పరిచయంలో ఈ ఇద్దరు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఈ విషయం 2 కుటుంబాల్లో తెలిసింది. వివాహం గురించి ప్రస్తావన వచ్చేసరికి మతాలు అడ్డు వచ్చాయి. తౌఫిక్ను ఇష్టపడిన తేజశ్రీ తన చిన్న బావ తెచ్చిన పెళ్లి ప్రస్తావనను నిరాకరించింది. తౌఫిక్పై ఉన్న ప్రేమకు గుర్తుగా తన చేతిపై అతని పేరులోని ఒక అక్షరాన్ని పచ్చబొట్టు వేయించుకుంది. అయినప్పటికీ తేజశ్రీ తౌఫిక్ను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. కానీ ఇటీవల తౌఫిక్ చెడు వ్యసనాల కారణంగా అతనితో మాట్లాడకుండా దూరం పెట్టింది. తన మేనత్త కొడుకు పెళ్లి ఉండడంతో వెళ్ళినందుకు తౌఫిక్ గొడవ పడ్డాడు. 5 సంవత్సరాల పాటు ప్రేమించి తనని కాదని తేజశ్రీ తన చిన్న బావను పెళ్లి చేసుకుంటుందేమో అని అనుమానం పెంచుకున్నాడు. మేనబావ పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తనతో మాట్లాడకపోవడంతో తనను దూరం పెడుతున్న తేజశ్రీని చంపాలని తౌఫిక్ నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం ప్రకారం ఈ నెల 23వ తేదీన తేజస్వికి ఒకసారి మాట్లాడాలి, ఇదే చివరిసారి అని నమ్మించి బైక్పై ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులో తేజశ్రీతో గొడవపడి ఆమె చున్నీతోనే ఉరివేసి ఊపిరాడకుండా చేశాడు. దీంతో తేజశ్రీ అపస్మారక స్థితికి చేరడంతో తౌఫిక్ అక్కడ యాక్సిడెంట్ అంటూ నాటకమాడాడు. బైక్ పై నుండి పడి గాయపడిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ రోడ్డు ప్రమాదం తాలూకు ఆనవాళ్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు తౌఫిక్పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లకి ఎట్లా అన్యాయం జరిగిందో వాని సుఖం అట్లా తీరా. ఇప్పుడు ఇల్లు కట్టిస్తాను రేపు సుఖం ఇంకో కోటి సుఖం తీస్తాను. ఎన్ని కోట్లు అన్ని వస్తాడు, మాకు అవసరం లేదు. ఆ భార్య ఎట్లెట్లేదో అంతే కావాలి. లేదు వాడిని కానీ ఊరు శిక్ష దాకా వాళ్ళ ఇంట్లో పోను నా ఎప్పుడైనా సరే మాకు ఇల్లు పైసలు ఏమవుతుంది, మాకు న్యాయం అదే న్యాయం. ఇప్పుడు గోవా
శిక్ష తీస్తేనే అది న్యాయం. డబ్బులు ఇస్తా ఇల్లు కట్టిస్తా లేదమ్మా దళిత బంధువులు మంచి కావాలి. 10 మంది పిల్లలు ఉన్నారు, 50 మంది ఉన్నారు. మాకు పానానికి పానం కావాలి సార్. దండం పెడతా ఇంకేమన్నా ఉంటే ఎంత తిరిగి మాట్లాడతాం కానీ పానానికి పానం అంతకు మించి ఏం లేదు. పైసొద్దు పలవద్దు. ఇయ్యాల వాడు మా ఊళ్ళో కనబడద్దు. అన్నదమ్ములు అవ్వ చచ్చి కూల కొడతాం. మాకు పానానికి పానమే. మేము ఇక లూకుంటే రేపు ఇంకా పానానికి పానమే. ఇంతకన్నా ఏం లేదు. చిన్న ప్రేమించుకున్నాడు, ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటాడు, ఆమె మస్తు ప్రేమ ఆమె బాధం తీసి ముంగట పడేసిపోయినది న్యాయమా అన్యాయమా? న్యాయము పాలకు పాలం ప్రేమ. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు గర్భవతులకు మంచి పౌష్టికాహారం అందించాలని మండల పర్యవేక్షకురాలు వినోద సూచించారు. పిల్లలు హాజరు నమోదు ప్రక్రియ క్రమం తప్పకుండా పంపించాలని ఆమె తెలిపారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు సక్రమంగా ఉండాలని మండల పర్యవేక్షకురాలు వినోద సూచించారు. మండల సెక్టార్ సమావేశం జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పర్యవేక్షకురాలు వినోద మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు గర్భవతులకు ఆహారం అందించాలని అన్నారు. పిల్లల హాజరు నమోదును క్రమం తప్పకుండా పంపించాలని ఆమె ఆదేశించారు. పోషణ ట్రాకర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క టీచరు ఆన్లైన్ విధానాన్ని పాటించాలని ఆమె సూచించారు. సమయపాలన పాటిస్తూ పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా చూడాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎడపల్లి మండల్ అంగన్వాడీ టీచర్స్కి జాన్కంపేటలో సెక్టార్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో ప్రీ స్కూల్ కార్యక్రమాలు 9 to 4 కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, టీచర్స్ ఫీల్డ్లో పిల్లలకు ఏ విధంగా నేర్పించాలనేది ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళకు అన్ని కార్యక్రమాల గురించి చేసి చూపించడం జరుగుతుంది. అట్లనే యాప్స్ NSTS మరియు పోషన్ ట్రాకర్లో MPR ప్రకారము అన్నిట్లో ఒకటే ఫిగర్ ఉన్న విధంగా రివ్యూ చేయడం జరుగుతుంది. యాప్స్ గురించి కూడా మరియు అన్ని ఆల్ రిపోర్ట్స్ గురించి కూడా రివ్యూ చేసి ఏదైనా వాళ్ళకి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవి సరి చేయడం జరుగుతుంది. సెక్టార్ మీటింగ్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా 9 to 4 ఖచ్చితంగా జరపాలని వారికి ఒక టైం టేబుల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం కూడా వీళ్ళు చేసిన కార్యక్రమాలను వాట్సాప్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే రోజు అన్ని అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేయలేము కాబట్టి మిగతా సెంటర్స్వి వాట్సాప్ ద్వారా గమనించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రతి మాసం పౌర్ణమి రోజున నిర్వహించే చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమాన్ని శుక్రవారం నిర్వహించారు. రక్షాబంధనం, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పంతో వేద పండితులు, ఆలయ పూజారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం మృత్యుంజయ రుద్రశాంతి, ధనవంతరి హోమాలను నిర్వహించామని ఆలయ అర్చకులు తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సిరికొండ APM సత్యానంద్ అన్నారు. మండల సమైక్య భవనంలో జరిగిన వార్షిక మహాజన సభలో ఆయన పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలను మరియు రుణాలు తీసుకొని ఎదగాలన్నారు. గడప దాటని మహిళలు మహిళా సంఘాల సభ్యులుగా చేరి రుణాలు తీసుకొని ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందారని అన్నారు. PMS ఈ పథకంలో 35% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ పథకంలో 50,000 నుండి 10 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుందన్నారు. ఈ పథకాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
సహకార సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన మహాజన సభలో సీఈఓ అలీ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉంచుతున్నామని చైర్మన్ చెప్పారు. సొసైటీకి వచ్చిన కొనుగోలు కమిషన్తో గిడ్డంగుల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. చీమనుపల్లి గ్రామంలో ఇతర గ్రామాల్లో గ్రామ అభివృద్ధి నుంచి స్థలం కేటాయిస్తే సహకార సంఘం ద్వారా గిడ్డంగుల నిర్మాణం చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.